బీఆర్ఎస్ క్రిందటిసారి కూడా బీఆర్ఎస్కు పోలా వాస్తవంగా చెప్పాలంటే. అది జనసేన పోటీ చేస్తానంటుంది. ఒరిజినల్గా చెప్పాలంటే రేవంత్ స్పీచ్ జనసేనకి చెక్. అక్కడ జనసేన హైదరాబాదు ఖమ్మం లాంటి చోట్ల బలం ఉంటుంది దానికి. ఆ ప్రాంతాలలో అది ఆంధ్ర ఓటర్లని తను క్యాప్చర్ చేయగలదు, కొన్ని సీట్లు కొట్టగలదు. అది బీజేపీకి ఇబ్బంది యాక్చువల్గా అయితే హైదరాబాద్లో అయితే. కానీ వీళ్ళు ఇప్పుడు ఆ ప్లేస్ తను ఆక్యుపై చేసుకున్నాను అనుకుంటున్నాడు రేవంత్. తెలుగుదేశాన్ని ఓన్ చేసుకుంటాం అంటే ఇప్పుడు జనసేన పోటీ చేస్తున్నప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిన సెటిలర్లే కదా, ఇక్కడి నుంచి వెళ్ళిన కుటుంబాలే కదా ఖమ్మంలో. వాళ్ళు కూటమిలో భాగంగా కాబట్టి రేపు జనసేన కోట్లేస్తారేమో. ఈగుండా కాంగ్రెస్ కోట్లేయండి, నేనే తెలుగుదేశం నేనే కాంగ్రెస్, కాంగ్రెస్ తెలుగుదేశం ఒకటే ఆత్మ తెలంగాణలో వరకు. నేనే కాంగ్రెస్ నేనే తెలుగుదేశం కాబట్టి మీరు జనసేనకు బీజేపీ జనసేన అని అటుపక్కకే బాకండి, ఆంధ్రాలో కూటమి బేస్ చేసుకుని నా కోటేయండి అని అడగడం అతని ఉద్దేశం. అది